హాయ్ అండి. ఈరోజు మనం ఈ సమ్మర్లో బండి ఓవర్ హీట్ అవ్వకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దాని మీద మాట్లాడుకుందామండి. చాలా వరకు బండి ఓవర్ హీట్ అవుతుంది అనుకుంటే, అంటే చాలా వరకు 3-4 ఇయర్స్ తిరిగిన వెహికల్స్, అంటే పాత వెహికల్స్ గురించి మాట్లాడుకుంటున్నామండి. ఆ బండ్లు ఓవర్ హీట్ అవుతున్నాయి ఈ సమ్మర్ రాగానే అంటే కంపల్సరీ మనం రేడియేటర్ ఊడదీయించుకొని అది క్లీన్ చేయించుకోవాలండి. మెకానిక్ ఊడదీసిస్తారు. మన సర్వీసింగ్ సెంటర్కి వెళ్ళి దాన్ని క్లీన్ చేసుకొని మళ్ళీ ఎక్కించుకొని కూలెంట్ మార్చుకోవటం వల్ల ఇంజన్ అనేది త్వరగా హీట్ అవ్వదండి. ఈ విషయం మాత్రం చాలా ప్రధానంగా తీసుకోవాల్సిన విషయం అండి ఇది. దాని తర్వాత ఇంజన్పై పేరకపోయిన మడ్డిని మనం పెట్రోల్తో కానీ డీజిల్తో కానీ ఖచ్చితంగా సమ్మర్ స్టార్ట్ అయ్యే ముందు ఒక్కసారి క్లీన్ చేసుకొని ఉంచడం వల్ల ఎప్పుడైతే టెంపరేచర్ ఎక్కువ అయినప్పుడు ఇంజన్ త్వరగా మళ్ళీ కూల్ అవ్వటానికి ఆ మడ్డి అనేది మనకి అడ్డంగా ఉంటుందండి. దాన్ని క్లీన్ చేసుకోవటం వల్ల ఇంజన్ ఛాంబర్ కూడా త్వరగా కూల్ అవుతుందండి. ఈ ఎండాకాలం టైంలో ఇంజిన్ ఆయిల్ కూడా చిక్కబడేలాగా ఉంచుకొని మనం బండిని తిప్పటం వల్ల కూడా హీట్ అవుతుందండి. కాబట్టి సమ్మర్ స్టార్ట్ అవుతుంది అనుకున్నప్పుడు ఇంజిన్ ఆయిల్ కూడా మార్చుకోవటం వల్ల ఇంజన్ లూబ్రికేషన్ బాగుంటుంది, హీట్ కూడా అవ్వకుంటుంటుందండి. దీనివల్ల మనకి చాలా ఉపయోగం ఉంటుంది. అలాగే ఎయిర్ ఫిల్టర్ కూడా క్లీన్ చేసుకోవటం వల్ల బండి హీట్ అవ్వకుండా మంచి పికప్ ఉంటుందండి. ఈ విషయాలు మీకు ఎంతో కొంత అవగాహన వస్తుందని ఆశిస్తూ, ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.